మంచి పని కొనసాగించాలంటే మంచి ముహూర్తం చూస్తారు. కానీ ఆరోగ్యశ్రీ అంత గొప్ప పనికి ఆగస్టు 15 నుంచి ఆపేస్తామని ఆంధ్రప్రదేశ్ స్పెషలిస్ట్ ఆస్పత్రి అసోసియేషన్ వెల్లడించింది. అయితే గతం 2023 సెప్టెంబర్ నుంచి ఆరోగ్యశ్రీ రావాల్సిన బిల్లులు ఒకటి చెల్లించకపోవడం కారణం వల్ల ఆసుపత్రిలో ఉన్న తగు ఖర్చులకు గాని డబ్బులు లేకపోవడం వల్ల ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ బంద్ చేయాలని నిర్ణయించుకుంది. అయితే దీన్ని రేపు ఆగస్టు 15 నుంచి ఈ సేవలన్నీ ఆపేయడానికి నిర్ణయించుకున్నారంట. మొత్తానికి గతంలో 2019 నుంచి 2024 దాకా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ చాలా అంటే చాలా అద్భుతంగా పరిపాలించారు. అద్భుతంగా అందించారు. ఏదైతే ఎన్ని విమర్శలు కురిపించినా సరే బిల్లులు పడలేదు, ఆరోగ్యశ్రీ బంద్ చేపిస్తున్నారు, ఆరోగ్యశ్రీ అసలు ఎత్తేయడానికి పెడుతున్నారు, వాళ్ళ నాన్నగారు పెట్టిన పథకాన్ని కొనసాగించలేకపోయారు అని ఎన్నో విమర్శలు చేశారు. అయితే ఎన్ని విమర్శలు కురిపించినా సరే 2019 నుంచి 2024 దాకా 2023 లాస్ట్ అంటే దిగిపోయే టైం దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న బకాయిలన్నీ చెల్లించేశారు. అయితే 2023 సెప్టెంబర్ దాని నుంచి ఇప్పటి వరకు బిల్లులు అయితే చెల్లించలేదంట. అందుకనే మేము ఆసుపత్రి ఖర్చులకు కానీ డబ్బులు లేని సందర్భంగా అందుకని మేము ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించలేము అని ప్రభుత్వానికి లేఖ రాశారట. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ 160 కోట్లు చెల్లించిందంట. ఇంకా మిగతా బకాయిలు చెల్లించలేదు కాబట్టి మేము కొనసాగించలేము. రేపు ఆగస్టు 15 నుంచి ఆరోగ్యశ్రీ బంద్ కొనసాగిస్తాము. ఆరోగ్యశ్రీ మీద ఎవరికి కొనసాగించము, మేము కొనసాగించలేమని ప్రభుత్వానికి లేఖ చేసిందంటే మొత్తానికైతే మంచి పనులు మంచి రోజున మొదలు పెడతాను. కానీ మంచి పనులను ఆపేయడానికి కానీ ఆగస్టు 15 వాడుకున్నారంటే చూడండి. మామూలుగా ఆరోగ్యశ్రీ వల్ల ఎంతమంది లబ్ధి పొందారు, ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయో ఒకసారి ఆలోచించారు. ప్రభుత్వాలు కానీ కొంచెం ఆలోచించి అదేవిధంగా ఈ ఆసుపత్రి యాజమాన్యం కానీ దాన్ని చూసుకొని ఆరోగ్యశ్రీ బంద్ చేస్తే ఎన్ని కుటుంబాలు ఇబ్బందులు పడతారో ఒకసారి ఆలోచించుకోవాలి.